ఎవరో చేసిన పాపం ఆ బిడ్డకు శాపమైంది. అప్పుడే పుట్టిన నవజాతి శిశువు గోనె సంచులు చుట్టి విసిరి పారేసిన వైనం విశాఖలో కలకలం రేపింది. విశాఖపట్నం కేజీహెచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువు శవమై చెత్త కుప్పలో స్థానికుల కంటపడింది. విశాఖ కేజీహెచ్లో నవజాతి శిశువు మృతదేహం ఆసుపత్రి పర్యవేక్షణలో అధికారి ఛాంబర్కి అతి సమీపంలో కనిపించింది. కుళ్ళిన వాసన రావడంతో గుర్తించిన హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఎవరో చేసిన పాపం ఆ బిడ్డకు శాపమైంది. అప్పుడే పుట్టిన నవజాతి శిశువు గోనె సంచులో చుట్టి విసిరి పారేసిన వైనం విశాఖలో కలకలం రేపింది. విశాఖపట్నం కేజీహెచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువు శవమై చెత్తకుప్పలో స్థానికుల కంటపడింది. విశాఖ కేజీహెచ్లో నవజాతి శిశువు మృతదేహం ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి ఛాంబర్కి అతి సమీపంలో కనిపించింది. కుళ్ళిన వాసన రావడంతో గుర్తించిన హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. గుడ్ ఆఫ్టర్నూన్. దీంతో ఏదైతే ఉత్తరాంధ్ర పేదల పెద్ద ఆసుపత్రిగా పేరుగాంచినటువంటి కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఒక విషాద సంఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు ఉదయం ఒక నవజాత శిశువు మృతదేహం ఏదైతే కేజీహెచ్ కార్డియాలజీ విభాగానికి వెనుక భాగంలో ఉన్నటువంటి ఒక చెత్త కుప్ప దగ్గర ఈ మృతదేహం లభించినటువంటి కలకలం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం యథావిధిగా సూపరింటెండెంట్ తో పాటు ఇటు నర్సింగ్ స్టాఫ్ అందరూ కూడా విధులకు హాజరవుతున్న నేపథ్యంలో ఒక దుర్గంధమైనటువంటి వాసన అక్కడి నుంచి వస్తున్న నేపథ్యంలో ఏదైతే కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ వెనక నుంచి స్మెల్ వస్తుందని చెప్పి ఐడెంటిఫై చేశారు. దీనికి సంబంధించి వెంటనే సూపరింటెండెంట్ కేజీహెచ్ సూపరింటెండెంట్ ఐవాని పోలీసులకు సమాచారం ఇవ్వడం, అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ అందరినీ బట్టి ఏం జరిగింది అక్కడ ఏముందో చూసిరమ్మని చెప్పడంతో ఒకసారిగా ఒక గోనె సంచి అంటే గన్నీ బ్యాగ్ లో ఒక నవజాత శిశువు మృతదేహం ఉన్నట్టుగా ఐడెంటిఫై చేసి వెంటనే వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఆ డెడ్ బాడీని వాళ్ళు రిసీవ్ చేసుకుని వెంటనే పోస్ట్ మార్టం నిమిత్తం కూడా కేజీహెచ్ మార్చి దగ్గరికి తరలించడం జరిగింది. ఏదైతే పొత్తిళ్లలో ఉండాల్సినటువంటి ఇలాంటి నవజాత శిశువులు పసికందులు కూడా ప్రతిసారి ఎక్కడ చూస్తే కొన్ని చోట్ల కాలువల్లో కావచ్చు, లేదంటే ఇలాంటి చెత్త కుప్పల్లో కావచ్చు, ఎక్కబడితే అక్కడ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం కామవాంఛ కోసం ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ పసికందులని కళ్ళు కూడా తెలవలేనటువంటి పసికందుల్ని ఇలాగా రోడ్ల పాలు చేయడం అనేది అక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా ఎంతో కలిసివేసిన పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ఇటువంటి అమానవీయమైనటువంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. దీని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. పోలీసులు పూర్తి స్థాయిలో దీని మీద దర్యాప్తు చేసి ఎవరైతే దీనికి బాధ్యులయ్యారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మహిళా సంఘాలు కానీ మానవతావాదులందరూ కూడా ముక్తకందరికి చెప్తున్న పరిస్థితి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.